నమస్తే. నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేను. కాంగ్రెస్ వాళ్ళు నా ఫోటోను వాడుకుంటున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోండి. పోలీసులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఫిర్యాదు. ఇది ఉమ్మడి పాలమూరు జిల్లా గద్వాల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సింబల్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారి ఫిర్యాదు. వీరు ఇప్పుడు ఏమంటున్నారంటే, గద్వాల పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే గారు. ఏమని? నా ఫోటోను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫ్లెక్సీల మీద వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నా ఫోటోను ఫ్లెక్సీలలో వేసి పట్టణంలో, నియోజకవర్గంలో అక్కడక్కడ పెడుతున్నారు. నా మర్యాదకు భంగం కలుగుతుంది, నా విలువకు భంగం కలుగుతుంది. కాబట్టి ఇట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఎమ్మెల్యే గారు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది గద్వాల టౌన్లోనే. ఇది తెలంగాణ రాష్ట్రం మొత్తం కొంచెం విడ్డూరంగా చూస్తుంది ఈ వార్తను. ఎందుకంటే కృష్ణమోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఇది అందరికీ తెలిసిన విషయమే. బహిరంగంగానే జరిగింది అది. అదేదో లోపటింట్లో కృష్ణమోహన్ రెడ్డి ఇంట్లోనో రేవంత్ రెడ్డి గారి ఇంట్లోనో లోపల చేసుకున్నది కాదు. బహిరంగంగానే మీడియాకు ఫోటోలు వచ్చేసినాయి. వీరు కండువా కప్పుకోవడం జరిగింది. కానీ మరి ఇప్పుడు నా ఫోటో వాళ్ళు వాడుకుంటున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీకి నాకు సంబంధమే లేదు, నేను బీఆర్ఎస్ పార్టీ, నాది బీఆర్ఎస్ పార్టీ అనేటట్లున్నాయి వారి వ్యాఖ్యలు. ఇది కొంచెం ప్రజలు విడ్డూరంగా చూస్తున్నారు, నవ్వుకుంటున్నారు కూడా కొంతవరకు. ఏంటి అసలు ఇది? కాంగ్రెస్ పార్టీ మరి వీళ్ళను కలుపుకొని వాడుకొని వదిలేసిందా మరి, లేక ఏంటి? వీళ్ళు ఇప్పుడు అధికార పార్టీలకు ఎక్కడి నుంటైనా ఏ రాష్ట్రంలో అయినా అధికార పార్టీలకు జంపింగ్ చేయడం అనేది ఎమ్మెల్యేలకు చాలా వెన్నతో పెట్టిన విద్య. అది అందరికీ తెలిసిందే. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ దుంకడం, ఏదో ప్రజల కోసం నేను జంపింగ్ చేసిన, ప్రజల పనుల కోసం చేసిన, అభివృద్ధి కోసం చేసిన, ఇలాంటి ఖరీదైన డైలాగులు వాడి చివరకు ఏమేమి జరుగుతుందో అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ విచిత్రంగా ఉంది కేసు. పోలీసులకు ఎమ్మెల్యే గారే వెళ్ళి ఫిర్యాదు చేయడం, అధికార పార్టీ వాళ్ళు నా ఫోటో ఫ్లెక్సీలో పెట్టుకుంటున్నారు. ఇదెక్కడి విడ్డూరం? వింతగా పడుతుంది ఇది. మరి ఎవరు జైన్ కామన్నారు? ఇప్పుడు ఎవరు రెడ్డి గారిని మరి ఎప్పుడు మళ్ళీ కంప్లీట్ చేయడం అన్నారు? ఆ పూర్తి తెలియదా? ఎమ్మెల్యే గెలిచి కూడా ఇంత జ్ఞానం ఉండదా? ఇది ఎక్కడ విడ్డూరం? ఒక పార్టీలు పోని మీరు ఒకవేళ ఇష్టం లేకపోతే మళ్ళీ బీఆర్ఎస్ కండువా కప్పుకోనైనా సరే ఇచ్చేస్తే అందరికీ ఓపెన్గా అర్థమవుతుంది. మరి ఆ పని కూడా మీరు చేయలేరు. ఇది ఎందుకు ఈ పని చేస్తున్నారో రెడ్డి గారు ఎవరికి అర్థం కాలేదు. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం కొంచెం ఈ వార్త విషయంలో మాత్రం నవ్వుకుంటున్నారు. ఎందుకు? కృష్ణమోహన్ రెడ్డి ఒక్కరే కాదండి. ఇప్పుడు ఈ కృష్ణమోహన్ రెడ్డి గారితో పాటుగా 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారా? బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న వాళ్ళు ఎవరు? కడియం శ్రీహరి గారు కానీ, తర్వాత దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, గుడెం మహిపాల్ రెడ్డి, అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, ఇలాంటి వాళ్ళు మొత్తం 10 మంది. ఇప్పుడు ఒక్క కడియం శ్రీహరి మాత్రమే ఓపెన్గా నేను జైన్ అయినా రెడీ, మొత్తంలో ఎలక్షన్ వచ్చినా కూడా ఎదుర్కొంటా అని. ఎందుకంటే ఆ కేసు సుప్రీంకోర్టులో ఉంది. కృష్ణమోహన్ రెడ్డి గారి పేరు కూడా సుప్రీంకోర్టులో ఉంది. ఇప్పుడు అనర్హత పిటిషన్లో మా పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరండి అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కేసు వేసారు. మరి ఇప్పుడు గెలిచిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటే కేసు వేసిండు. మరి ఈయననేమో నాది కాంగ్రెస్ పార్టీ కాదు, నాది బీఆర్ఎస్ఏ. ఎట్లా మరి? ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈ ఎమ్మెల్యేలకు సముచిత గౌరవం ఇస్తలేదా? లేకుంటే వీళ్ళను నిలుపుకోవడం వాళ్ళకి ఇబ్బంది అవుతుందా? ఏంటో అర్థం కాదు. కానీ ఈ కృష్ణమోహన్ రెడ్డి గారు ఒక్కరే కాదండి, దానం నాగేందర్ ఆయన కూడా మరీ విడ్డూరమైనది. వీళ్ళంటే ఏదో ఒక కండువ కప్పుకున్నారు ఏమో అది ఇదని, కానీ ఆయన మరీ ఏకంగా సికింద్రాబాద్ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద పోటీ చేసిండు. ఆయన పక్క ఎవరన్నా వీళ్ళంటి వాళ్ళు తప్పించుకోవడానికి వీళ్ళేమో, కానీ ఆయన మాత్రం అసలు తప్పించుకోనికి వీల్లేదు. కానీ ఆయన కూడా కొత్త రాగం కాంగ్రెస్ పార్టీకి అంటిముట్టనట్లుగా ఉండడం,
ముఖ్యమంత్రి విధానాలను వ్యతిరేకించడం, హైడ్రాను వ్యతిరేకించడం, ఎక్కడ అంటే ఏ పనులు చూసినా ముఖ్యమంత్రికి సపోర్ట్గా, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా మాట్లాడకుండా కొంత బీఆర్ఎస్ సైడ్ కేటీఆర్ను సమర్థించడం, కేటీఆర్ కరెక్టే అనడం, ఇవన్నీ దేనికి సంకేతాలు? ఇంకొక ఆయన పటాన్చెరు ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి, ఆయన ఏకంగా నేను ముఖ్యమంత్రి ఫోటోను పెట్టుకోను, నాకు అసలు పెట్టుకోను, నేను కేసీఆర్ ఫోటోనే పెట్టుకుంటాను, నా ఇష్టం, మీరెవరు నాకు చెప్పనీకి, ఇలాంటి మాటలు. ఇంకా మిగతా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అటు ఇటు మేము లేదు మేము బీఆర్ఎస్లే ఉండము అదే అనేటట్లు. మరి ఎందుకు వీళ్ళకి ధైర్యం లేదు? ఇప్పుడు మళ్ళీ ఒకవేళ అనర్హత వేటు పడితే మళ్ళీ గెలుస్తామో లేదో అన్న భయమా? ఏంటి వీళ్ళది? అసలు ఎవరు బొమ్మన్నారు వీళ్ళను? ఇప్పుడు ఎవరి డైలమాల స్థితిలోకి వచ్చేసి ప్రజలతో పలచన కావాల్సిన అవసరం ఏముంటుంది? విచిత్రంగా ఉంది ఇది. మరి ఇప్పుడు అనర్హత వేటు పడుతుందని భయపడుతున్నారా? కాంగ్రెస్ పార్టీలో ఉంటే మనకు నష్టం జరుగుతుందని అనుకుంటున్నారా? మరి ఏంటో అర్థమైతలేదు. కానీ వీళ్ళని చూస్తే ప్రజలైతే నవ్వుకుంటున్నారు. మరి కృష్ణమోహన్ రెడ్డి గారు విచిత్రం అనిపడుతుంది. వారే జైన్ కావడము, ముఖ్యమంత్రి సమక్షంలో జైన్ అయ్యి మరి నేను దానికి కాంగ్రెస్ పార్టీకి నాకు సంబంధమే లేదు, నేను బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రజలు ఏమనుకునాలి? నియోజకవర్గ ప్రజలు ఏమనుకోవాలి? తెలంగాణ సమాజం ఏమనుకోవాలి? చాలా విచిత్రంగా అనిపడుతుంది. మరి ఈ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా మరి వీళ్ళ ఫోకస్ పెట్టి లేదా? ఈ కృష్ణమోహన్ రెడ్డి ఒక్కడే కాదు, అందరూ అదే పాటలో ఉన్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఒక్క కడియం శ్రీహరి గారు తప్ప మిగతా అంతా సంశయంగానే ఉండరు. ఒకవేళ అవసరం వస్తే బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళడం, కేసీఆర్ని కలవడం అవకాశం వస్తే మరి వారి అపార్ట్మెంట్ ఇస్తారో ఇవ్వరో తెలియదు, కానీ అట్లా ఉన్నారు. వీళ్ళ స్థితి చూస్తే అట్లా ఉంది. ఎప్పుడు బీఆర్ఎస్లకు వెళ్ళి జాయిన్ అయిదామా అనేటట్టు ఉన్నారు వీళ్ళు. మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా ఫోటో వాడుకుంటున్నారంటే దాని అర్థం ఏంటి? ఇదే కదా. అంటే అధికార పార్టీని కూడా వీళ్ళు లెక్క చేస్తలేరన్నమాట. భయం, అనర్హత వేటు పడుతుందో ఏమో, పడితే మళ్ళీ మనం గెలుస్తామో లేదో, నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటారు, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందో లేదో, ఒకవేళ ఇచ్చినా గెలుస్తామో లేదో, ఇన్ని భయాల మధ్యలో మరి ఎందుకు ఆ పనులు చేయాలి మీరు? చేసి ఇప్పుడు ప్రజల మధ్యలో నవ్వులాటగా ఎందుకు కావాలి? అర్థం చేసుకోవాలి. మీరు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇలాంటి పనులు చేస్తే అది బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఎవరైనా సరే అండి, ఏంది ఇది? సిగ్గుమాలిన చర్య ఇది. ఒక పార్టీలకు గెలవడం, ఇంకొక పార్టీలకు వెళ్ళడం, అది బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళైనా సరే, ఆయన కూడా తప్పే, కేసీఆర్ గారు కూడా తప్పే. ఆ 12 మందికి దీనిలో జాయిన్ చేసుకొని వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చేసి ఏంటిది అంతా? అంటే ప్రజల తీర్పును మీరు అగౌరవపరుస్తున్నట్లే కదా. ఇక నుంటైనా మీరు మారతారని ప్రజలు ఆశిస్తూ ఈ విడ్డూరం మరి ఇది ఎక్కడికి దారి తీస్తుందో, ఏమేమవుతుందో చూద్దాం భవిష్యత్తులో. మరి ఈ అనర్హత వేటు తప్పించుకోవడానికి ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారా, లేక నిజంగా కాంగ్రెస్ పార్టీలో వీళ్ళకి విసుగొచ్చిందా? ఒక ఎమ్మెల్యే కాదు, చాలా మంది ఎమ్మెల్యేలు ఇదే స్థితిలో ఉన్నారు. కృష్ణమోహన్ రెడ్డి గారు ఒక్కరే కాదు, దాదాపుగా దానిలోకి మారిన మెజార్టీ ఎమ్మెల్యేలు 7-8 మంది ఎమ్మెల్యేలు ఇదే స్థితిలో ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ తలుపు తెరిచిందంటే లోపలికి వెళ్ళేటట్లున్నారు వీళ్ళు. అట్లా ఉంది వీళ్ళ స్థితి. మరి అధికార పార్టీ వీళ్ళను ఏం చేస్తుందో భవిష్యత్తే మనకు నిర్ణయిస్తుంది.